అందరికి వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ ఈసెట్ 2024కి సంబంధించి వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా పెట్టుకోవాలి, అసలు కాలేజెస్ ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి, అలాగే కలర్ ఇండికేషన్ ఏ విధంగా చూపిస్తుంది, ఎన్ని ఆప్షన్స్ పెట్టుకోవచ్చు అనేది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అంతా కూడా మీకు ఈ వీడియోలో డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఒక క్యాండిడేట్ అనేది కూడా చేసి అయితే చూపిస్తాను. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలా అప్లోడ్ చేసేసుకోండి, సబ్మిట్ చేసుకోండి. ముందుగా వీడియోలోకి వెళ్లే ముందు ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం ఇచ్చేస్తారో సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోతూ ఏపీ ఈసెట్కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మన ఛానల్లో రెగ్యులర్గా అయితే వస్తుంటాయి. అయితే మనకి ఏపీ ఈసెట్ 2024కి సంబంధించి వెబ్ ఆప్షన్స్ ఎవరైతే ఇద్దామనుకుంటున్నారో కింద డిస్క్రిప్షన్లో వెబ్సైట్ లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను. ఇక్కడ మనకి వెబ్ ఆప్షన్ సర్వీస్ అనేది ఉంటుంది. అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. సో దీన్ని మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ నోట్స్ అని కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ ఎవరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోగలరు, ఓకేనా? సో ఇక్కడ మీకు క్లియర్గా చెప్తున్నాను. ఎవరికైతే అప్లికేషన్ స్టేటస్లో లేదా మెసేజ్లో కానీ యువర్ అప్లికేషన్ హ్యాస్ బీన్ రిజిస్టర్డ్ సక్సెస్ఫుల్లీ అండ్ యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఎక్సర్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ యాజ్ పర్ ద షెడ్యూల్, ఈ విధంగా ఎవరికైతే ఉందో అప్లికేషన్ స్టేటస్లో వాళ్ళు మాత్రమే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోగలరు. లేకపోతే మీరు అప్లై చేసుకోలేరు, ఓకేనా? మీ వెరిఫికేషన్ ఇంకా పెండింగ్లో ఉంది. సో మీ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు అనమాట. అప్పటి వరకు మీరు వెబ్ ఆప్షన్స్ అనేవి పెట్టుకోలేదు. అండ్ ఒకవేళ మా యొక్క సర్వీస్లో మీరు వెబ్ ఆప్షన్స్ కానీ పెట్టుకోవాలనుకుంటే ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. అతి తక్కువ ఛార్జెస్తో మీకు వెబ్ ఆప్షన్స్ కానీ గైడ్ కానీ అన్నిట్లో కూడా ఉంటాము. సో ఏ ప్రాబ్లం ఉండదు. సో ఎనీ టైం మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ బ్యాక్ వెళ్తే మనకి డైరెక్ట్ ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ మనకి కొన్ని ఇంపార్టెంట్ ప్రొవైడ్ చేశారు. మీరు అప్లికేషన్లో మీకు క్లియర్గా ప్రొవైడ్ చేశారు. అప్లికేషన్ స్టేటస్ ఎవరిదైతే కంప్లీట్ అయిందో వాళ్ళు మాత్రం అప్లై చేయగలరు. ఒకవేళ మీరు వెబ్ ఆప్షన్స్ కానీ ఫ్రీజ్ చేసుకుంటే మీరు చేంజ్ ఆఫ్ డేట్లో మీరు వెబ్ ఆప్షన్స్ చేంజ్ చేసుకోవచ్చు అని ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ప్రొవైడ్ చేయమని చెప్తున్నారు. మీ యొక్క హాల్ టికెట్ నెంబరు అండ్ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది ప్రొవైడ్ చేయండి. అండ్ క్యాప్చా అనేది ఎంటర్ చేసేసండి. ఇక్కడ సబ్మిట్ అనేది ఏదైతే ఆప్షన్ ఉందో దీన్ని సెలెక్ట్ చేసిన తర్వాత మీకు ఒక పాపప్ అయితే వస్తుంది. అండ్ మీకు ఓటీపీ అనేది కూడా వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసిన వెంటనే నెక్స్ట్ మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అవుతుంది అనమాట. మీ ఏపీ ఈసెట్ 2024 అని చెప్పేసి మీ యొక్క నేమ్, జెండర్ అండ్ మీ యొక్క సబ్జెక్ట్ ఏంటనేది కూడా మీకు చూపిస్తుంది. కిందకి వెళ్ళినట్టయితే మెయిన్గా మనం చూసుకోవచ్చు. ఇక్కడ మనకి ఇక్కడ చూసుకోవచ్చు. క్యాస్ట్ కేటగిరీ చూపిస్తుంది, రీజన్ చూపిస్తుంది అండ్ డిస్ట్రిక్ట్ చూపిస్తుంది. ఒకవేళ మీరు ఆల్ అని సెలెక్ట్ చేసుకున్నారు అనుకోండి, మొత్తం ఏపీలో ఉన్న ఈ యొక్క ఇంజనీరింగ్ కాలేజ్ లిస్ట్ అంతా కూడా చూపిస్తుంది. ఒకవేళ మీరు ఒక పలానా డిస్ట్రిక్టే సెలెక్ట్ చేసుకున్నారు అనుకోండి, ఆ డిస్ట్రిక్ట్లో ఉన్న కాలేజెస్ మాత్రమే మీకు ఇంటర్ఫేస్ అవుతుంది అనమాట. అండ్ ఒకవేళ మీరు ఇన్స్టిట్యూట్ కాలేజ్ టైప్ దగ్గర మీకు ఓన్లీ యూనివర్సిటీస్ మాత్రమే ఇంటర్ఫేస్ అవ్వాలనుకుంటే యూనివర్సిటీ సెలెక్ట్ చేస్తే ఆ డిస్ట్రిక్ట్లో ఉన్న యూనివర్సిటీ కాలేజెస్ వస్తాయి. ఇక్కడ చూసుకోవచ్చు కలర్ ఇండికేషన్ మనకి చూపిస్తుంది. ఇక్కడ మెయిన్ చూసుకోవచ్చు కలర్ ఇండికేషన్ మనకి ఆరెంజ్ కలర్లో ఉంటే మనకి యూనివర్సిటీ, మనకి వైట్ కలర్లో ఉంటే మనకి ప్రైవేట్ కాలేజీలు, ఒకవేళ గ్రీన్ కలర్లో ఉంటే యూనివర్సిటీ కాలేజ్, సెల్ఫ్ ఫైనాన్స్ కాలేజ్ అనమాట. సో 3 కలర్ ఇండికేషన్ మనకి క్లియర్ చూపిస్తుంది, ఓకేనా? ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ డిస్ట్రిక్ట్ని మీరు మాన్యువల్గా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఎలా సెలెక్ట్ చేస్తున్నాను, ఇక్కడ కాలేజెస్ ఉన్నాయా లేవా, మీరు కాలేజెస్ అని అయితే మీరు ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు పలానా కాలేజ్ నాకు కావాలి అనుకుంటే ఇక్కడ నేను ఒక కాలేజ్ సెలెక్ట్ చేస్తున్నాను. JN2Kది సెలెక్ట్ చేస్తున్నాను. చూసుకోవచ్చు. నేను ఇక్కడ డిస్ట్రిక్ట్ దగ్గర ఆల్ పెట్టేసుకోండి. మీకు పలానా కాలేజీ కావాలనుకుంటే ఈజీగా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఇక్కడ JN2AK చూసారా, ఇక్కడ మనకి ఇంటర్ఫేస్ మన ఏ కాలేజ్ అయినా ఇక్కడ చెక్ చేసుకోవచ్చు, ఓకేనా? మీరు వెతకాల్సిన పని అయితే అవసరం అయితే లేదు. సో నెక్స్ట్ మనకి మీరు కింద చూసుకున్నట్టయితే ఇప్పుడు ఆప్షన్స్ ఆల్రెడీ మనకి ఇంటర్ఫేస్ అవుతున్నాయి. ఇక్కడ ఇటుపక్కలో మనకి పక్కనే రెండు ఉంటాయి. ఇటుపక్క కాలేజెస్ లిస్ట్ అన్ని చూపిస్తాయి, ఇటుపక్క మీరు సెలెక్ట్ చేసుకున్న ఆప్షన్ చూపిస్తాయి అనమాట. సేవ్ ఆప్షన్ అంటే ఏంటి, మీరు ఏవైతే ఆప్షన్స్ పెట్టారో అవి సేవ్ అవుతాయి. సేవ్ అండ్ ప్రింట్ అంటే మీరు ఆప్షన్స్ పెట్టింది ప్రింట్అవుట్ తీసుకోవడానికి మీకు యూజ్ ఉంటుంది. ఫ్రీజ్ ఆప్షన్ అంటే మీరు ఏవైతే కాలేజెస్ పెట్టారో అవి ఆటోమేటిక్గా ఇంక ఫ్రీజ్ అయిపోతాయి, ఇంకా చేంజ్ చేయలేరు. ఏదైతే చేంజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ ఉంటుందో అప్పుడే మాత్రమే. క్లోజ్ అంటే డైరెక్ట్ ప్యాకల్. ఇప్పుడు నేను ఒక కాలేజ్ అనేది సెలెక్ట్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ పరంగా చెప్తున్నాను. ప్లస్ అనేది ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ ప్లస్ ఏదైతే ఉందో దీన్ని సెలెక్ట్ చేసుకోండి. చూసారా, ఇక్కడ పక్కన మనకి యాడ్ అవుతుంది. ఇప్పుడు సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనకి యాడ్ అయింది, చూసారా? అగైన్ నేను ప్లస్ క్లిక్ చేస్తున్నాను. అగైన్ ప్లస్, ఈ కాలేజ్ కావాలి. ఇక్కడ చూసుకోండి, బ్రాంచ్ కోడ్ చూపిస్తుంది, కాలేజీ నేమ్ చూపిస్తుంది, డిస్ట్రిక్ట్ కోడ్ చూపిస్తుంది. నేను ప్లస్ కొన్ని నేను సెలెక్ట్ చేస్తున్నాను, మాన్యువల్గా సెలెక్ట్ చేశాను. చూసారా, ఇలా మీరు ఎన్నైనా పెట్టుకోవచ్చు. వెబ్ ఆప్షన్స్ అని అయితే కేవలం ఇన్నే పెట్టుకోవాలనేది ఎక్కడా లేదు. మీరు ఎన్ని ఆప్షన్స్ కావాలంటే అన్ని ఆప్షన్స్ ఇచ్చుకోవచ్చు. బెటర్ ఎక్కువ ఆప్షన్స్ ఇవ్వడానికి అయితే ట్రై చేయండి, తక్కువ ఆప్షన్స్ కంటే. ఇప్పుడు నేను యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు చూసుకోవచ్చు, నేను 6 ఆప్షన్స్ సేవ్ చేసుకున్నాను, అంటే 6 ఆప్షన్స్ పెట్టిన తర్వాత ఇక్కడ సేవ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీన్ని సెలెక్ట్ చేసుకొని మీరు ఒక పాపప్ వస్తుంది, డూ యూ వాంట్ టు సేవ్ ద కాలేజ్ అనేది ఒక క్లిక్ చేస్తే ఆప్షన్ సేవ్ అయిపోతాయి.
ఓకేనా. సేవ్ అండ్ ప్రింట్ కావాలంటే సేవ్ అండ్ ప్రింట్ క్లిక్ చేస్తే మీరు ఏవైతే ఆప్షన్స్ పెట్టారో అవి మీకు పీడిఎఫ్ ఫార్మాట్‌లో మీరు చేసుకోవచ్చనమాట. ఓకేనా. ఇక్కడ చూసుకోవచ్చు వెబ్ ఆప్షన్స్ సేవ్. అండ్ ఇక్కడ మన ఫ్రీజ్ ఆప్షన్ క్లిక్ చేసుకుంటే గుర్తుపెట్టుకోండి, ఫ్రీజ్ ఆప్షన్ క్లిక్ చేయొద్దు. లాస్ట్‌లో క్లిక్ చేసుకోండి. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు. మనకి ఇక్కడ సెలెక్ట్ అయిన లిస్ట్ అంతా కూడా చూపిస్తుంది డిస్ట్రిక్ట్. అండ్ ఒకవేళ ఇప్పుడు మీరు కొన్ని ప్రిఫరెన్సెస్ మిస్టేక్ పెట్టారనుకోండి, ఈ కిందది పైకి రావాలంటే దీన్ని పైకి ఇలా యారో మార్క్ పైకి పెట్టగలనే, అంటే యారో మార్క్ పైకి పెట్టగలనే పైకెళ్తుంది. లేదు ఇక్కడ నుంచి డ్రాగ్ కూడా చేసుకోవచ్చు. మీరు కిందది పైకి డ్రాగ్ చేసుకోవచ్చు, పైది కిందకి డ్రాగ్ చేసుకోవచ్చు. సింపుల్ మెథడ్. ఇలా కూడా మీరు డ్రాగ్ చేసుకోవచ్చు. అండ్ ఈ ఆప్షనే వద్దనుకున్నారనుకోండి, డిలీట్ అనే ఆప్షన్ ఉంటే దాని మీద సెలెక్ట్ చేస్తే ఆప్షన్ డిలీట్ అయిపోతుంది. చూసారా, ఆప్షన్ డిలీట్ అయిపోయింది. సో సింపుల్ ప్రాసెస్ అనమాట వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే, కాలేజెస్ సెలెక్ట్ చేసుకునేవి. సో ఈ విధంగా మీరు కంప్లీట్‌గా అప్లై చేసేసుకోండి వెబ్ ఆప్షన్స్ అని అయితే. సో మీ అంతటా మీరే పెట్టుకోవచ్చు. మొబైల్‌లో అయితే మాక్సిమం ఇంటర్ఫేస్ అనేది సరిగ్గా ఉండదు. మాక్సిమం పీసీలో అప్లై చేయడానికి ట్రై చేయండి. సో ఈ విధంగా వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న ప్రాసెస్. ఇంకా మీకు ఏమైనా వెబ్ ఆప్షన్స్‌లో ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. సైన్ అప్ ఫ్రెండ్స్. థాంక్ యూ.